A is 2 years older than B, who is twice as old as C. If the total of the ages of A, B and C will be 27 years, then how old is B? సో B ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఈక్వేషన్ ఏదైతే క్వశ్చన్ ఉందో అది బ్రేక్ చేసుకుందాం. సో A is 2 years older than B. సో ఇక్కడ చూడండి, సో ఏ ఈస్ వాస్ విల్ ఎప్పుడైతే వస్తుందో మనము ఈక్వల్ టు పర్ఫామ్ చేసుకోవాలి. ఏ ఈక్వల్ టు సో ఓల్డర్ దాన్ బి, 2 years ఓల్డర్ దాన్ బి అని మెన్షన్ చేశారు. అంటే యంగర్ అంటే మనకి మైనస్కి వెళ్ళిపోతుంది, బట్ ఇక్కడ మనకి ఓల్డర్ ఉంది. సో ఓల్డర్ అంటే ప్లస్, అంటే బి ప్లస్ 2. సో 2 years ఇచ్చారు కదా, బి ప్లస్ 2 తీసుకోండి. నెక్స్ట్ బి హూ ఈస్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. సో ఇలా వచ్చినప్పుడు మనకి బి ఇచ్చారు కదా, సో ఈస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈస్ అంటే ఈక్వల్ టు ఆపరేటర్ మెన్షన్ చేసుకోవాలి. బి ఈక్వల్ టు ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి. సో ట్వైస్ అంటే ఏంటి, 2c. నెక్స్ట్ ఇఫ్ ద టోటల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి విల్ బి 27 years. సో టోటల్ అంటే ఏంటి, సమ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి మనము ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకొని ఈక్వల్ టు 27 పర్ఫామ్ చేయాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 27 years. దెన్ హౌ ఓల్డ్ ఈస్ బి? సో బి మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ మనకు చూడండి బి ప్లస్ 2 అని ఉంది. సో బి ప్లస్ 2 తీసుకోండి, ప్లస్ బి వాల్యూ ఎంత 2c, ప్లస్ సి వాల్యూ సి ఈక్వల్ టు 27. సో బి అండ్ సి, సో మళ్ళీ చూడండి బి వాల్యూ ఎంత ఉంది 2c, 2c ప్లస్ 2 ప్లస్ 2c ప్లస్ సి ఈక్వల్ టు 27. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 2c ప్లస్ 2c 4c ప్లస్ 1 మోర్ c ఉంది మనకి ఇక్కడ 5c ప్లస్ 2 ఈక్వల్ టు 27. సో 5c ఈక్వల్ టు 27. సో మనకి రైట్ సైడ్ వెళ్ళిపోతే -2 అవుతుంది, +2 అనేది. సో ఇక్కడ 25 వస్తుంది. సో 5c ఈక్వల్ టు 25. సో c ఈక్వల్ టు 5 5 25. సో సి వాల్యూ అనేది మనకి ఇక్కడ 5 వచ్చేస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి, బి వాల్యూ. సో దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుందో చూసుకోవాలి. సో బి వాల్యూ వచ్చేసి ఇక్కడ నేను తీసుకుంటున్నాను బి ఈక్వల్ టు 2c. సో బి వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది బీనే కదా, సో బి ఈక్వల్ టు 10 years. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ వాల్యూ కనుక్కోమంటే సో ఏ వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకోండి. బి వాల్యూ వచ్చేసి మనకి 10 years ఉంది కదా, 10 ప్లస్ 2 ఏ ఈక్వల్ టు 12 years. సో మనకు అడిగింది ఏంటి, బి. సో ఆన్సర్ ఈస్ 10 years. The sum of present ages of a father and his son is 60 years. 6 years ago, father's age was 5 times the age of the son. After 6 years age, sons will be. అంటే ఇక్కడ మనకి 6 years తర్వాత సన్స్ ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్వశ్చన్ బ్రేక్ చేసుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్. సో ప్రెజెంట్ ఏజ్ ఫాదర్ది సన్ది 60 years. సో ప్రెజెంట్ ఏజ్ అంటే డైరెక్ట్గా మనం ఎఫ్ వాల్యూ ఎస్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ సమ్ కూడా తీసుకోమంటున్నారు. ఫాదర్ది సన్ది ప్రెజెంట్ 60. సో ఎఫ్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు 60 years. నెక్స్ట్ 6 years ago father's age was 5 times the age of the son. సో ఫాదర్స్ ఏజ్ 6 years ఎగో అంటున్నారు. సో ఎగో అంటే ఏంటి, పాస్ట్. సో పాస్ట్ అంటే ఏంటి, మైనస్ వాల్యూ మనం కన్సిడర్ చేస్తున్నాను. సో ఎఫ్ -6. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది సన్. సో ఏజ్ ఆఫ్ ది సన్స్ కూడా మనకి 6 years ఎగోనే మెన్షన్ చేశారు. సో సేమ్ మనము ఎస్ -6 వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 6 years ఏజ్ సన్స్ విల్ బి. అంటే విల్ బి అంటే ఏంటి, మనకు ఈక్వల్ టు ఆపరేటర్. అంటే 6 years తర్వాత సన్స్ ఏజ్ ఎంత అంటే ఆఫ్టర్ ఉంది కదా, s+6 ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి మనకి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మనకి ఈ క్వశ్చన్లో సో 6 years నుంచి ఇక్కడి వరకే.
సో 6 years ago father's age was 5 times. సో టైమ్స్ అని మెన్షన్ చేసినప్పుడు మనము ఇంటూ కన్సిడర్ చేసుకోవాలి. సో 5 టైమ్స్ కదా, 6 years ago ఆల్రెడీ మనకి ఈక్వేషన్ ఉంది కదా, f minus 6 ఈక్వల్ టు 5 ఇంటూ s minus 6. సో మెన్షన్ ది బ్రాకెట్స్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, మనకి ఎఫ్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు 60 years అని ఇచ్చారు కదా. సో మనము ఎఫ్ వాల్యూ కానీ ఎస్ వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏ వాల్యూ లేనప్పుడు సో ఇలా ఈ వాల్యూస్ అనేవి మీరు తీసుకోండి. సో ఎఫ్ ఈక్వల్ టు సో 60 మైనస్ ఎస్ అంటే లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఏదైతే ఉందో రైట్ సైడ్ వచ్చేసరికి మనకు మైనస్ అవుతుంది. సో 60 మైనస్ ఎస్. సో ఎఫ్ వాల్యూ ప్లేస్లో 60 మైనస్ ఎస్ కన్సిడర్ చేసుకోండి. 60 మైనస్ ఎస్ minus 6 equal to 5s minus 5 6 are 30. Okay, next so 60 minus 6 anta 54 minus s equal to 5s. so s value malli మనకి ఏం లేదు కాబట్టి 5s minus asterisk గా కన్సిడర్ చేసి సో ఈ వాల్యూస్ తీసుకోండి. సో 54 సో మైనస్ 30 వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ 30 అవుతుంది. నెక్స్ట్ 5s సో మైనస్ ఎస్ లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లస్ ఎస్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 6s. సో ఇక్కడ 54 ప్లస్ 30 సో మనకు వచ్చేసి 84 అవుతుంది. సో ఎస్ వాల్యూలో మీరు 6తో డివైడ్ చేసి మనకు వచ్చేసి 14 వస్తుంది. సో ఎస్ వాల్యూ మనకెంత 14. సో 6 years తర్వాత అడిగారు కదా, సో ఈ దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎస్ వాల్యూ వచ్చేసి 14 ప్లస్ 6 ఈక్వల్ టు ఎంత 20 years. సో ఆఫ్టర్ 6 years ఏజ్ సన్స్ విల్ బి 20 years. సో అవుట్పుట్ చూసుకోండి ఇక్కడ ఆప్షన్ ఉందా లేదా. సో వీఆర్ హ్యావింగ్ 20. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఫాదర్స్ ఏజ్ అడిగారు అనుకోండి, సో ఎఫ్ ఈక్వల్ టు 60 మైనస్ ఎస్. సో ఎస్ వాల్యూ ఎంత 60 మైనస్ 14. సో అప్పుడు మీరు ఎఫ్ వాల్యూ అనేది చేసుకుంటే 46 మనకి ఫాదర్స్ ఏజ్ వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫాదర్స్ ఏజ్ అడిగితే ఇలా మెన్షన్ చేసుకోండి.